లాస్ట్ వీడియోలో హుక్కులు పట్టి ఎలా స్టిచ్ చేసుకున్నారో చూసారు కదా. ఇప్పుడు కాజల్ పట్టి కోసం 3 ఇంచ్ విడ్త్ ఉన్న లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ తీసుకొని ఈ బాడీ పార్ట్ రాంగ్ సైడ్ పైకి ఉండాలి, అలాగే ఈ క్లాత్ రాంగ్ సైడ్ కూడా పైకి ఉండేలా పెట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చులతో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకునేటప్పుడే పైన ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకొని మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని పైన ఒక టాప్ స్టిచ్ వేసుకొని ఇప్పుడు 2 ఫోల్డ్స్ వేసుకొని కాజాలు అనేటివి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను డైరెక్ట్ గా కాజాలు స్టిచ్ చేసుకుంటున్నాను. సో అందుకని ఒక ఫోల్డ్ వేసుకుని ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని అక్కడ వి షేప్ వచ్చేలాగా కాజాలు అనేటివి స్టిచ్ చేసుకుంటాను. ఇక్కడ నేను 4 కాజాలు స్టిచ్ చేసుకుంటున్నాను. మార్కర్ తో మనకి ఎక్కడెక్కడ కావాలో అక్కడ మార్క్ చేసుకుని అక్కడ వి షేప్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో కాజాలు. హుక్కులు పట్టి కాజాలు పట్టి స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ కింద పట్టి వేసుకోవడానికి 1.5 విడ్తున్న ఇలా స్ట్రైట్ పీసెస్ తీసుకొని ఒక సైడ్ మాత్రం ఇలా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. ఈ బ్లౌజ్ ఫుల్ వీడియో కావాలి అంటే ఈ వీడియో కింద లింక్ ఇచ్చింటాను చూడండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ బాడీ పార్ట్ రైట్ సైడ్ పైకి ఉండాలి, అలాగే ఈ పట్టికి ఫోల్డింగ్ ఉంది కదా అది పైకి వచ్చేలా పెట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చులతో ఇలా స్టిచ్ చేసుకోండి. హుక్కులు పట్టి కాజాలు పట్టి సైడ్ ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.